హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి మార్చి నెల 14 తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. మరి శనివారం అంటే నిన్న శుక్రవారం ఉదయం 6 నుండి ఇప్పుడు శనివారం ఉదయం 6 గంటల వరకు అయితే దాదాపుగా 19,700 బస్తాలు రాస్తున్నారు. అంటే దాదాపు 20,000 బస్తాలు అయితే రావడం జరిగింది. మరి శనివారం కూడా మార్కెట్ జరిగిద్దంటే జరుగుతుందన్న, కొన్ని చోట్ల అయితే జరుగుతుంది. సరుకు అవసరమైన వాళ్ళు వచ్చి కొంటారు, అవసరమైన వాళ్ళు అయితే రారు. వచ్చినా తక్కువలో అడుగుతారు ఏకాడికి. అప్పుడు బేరానికి పెట్టకపోవడమే మంచిది, తక్కువలో అడుగుతారు. అనవసరంగా చాకిరి ముఠా వాళ్ళకి కొయ్యటం కొడతాం మళ్ళీ పెడతాం అన్నట్టుగా కొందరు రారు. కొందరు ఏదో రేటుకి అమ్మదమైన వాళ్ళు ఇవాళ బేరం పెడతారు యాక్చువల్గా. అయితే ఈ వీడియోలో మీకు విషయం ఏంది, క్లారిటీ ఏంది అన్న, మిర్చి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి, తగ్గడానికి గల కారణం ఏంటి అన్న. మరి ఉక్రెయిన్ దేశాలకి అమెరికానికి యుద్ధం జరుగుతుంది కదా, మరి మన మిర్చికి ఆ దేశం యుద్ధానికి సంబంధం ఉందా? రెండోది అన్న, ఒక పక్క ఎలక్షన్, కొన్ని ఏరియాల్లో ఎలక్షన్ ఉంది, తమిళనాడు కానీ కొన్ని కొన్ని ప్రాంతాల దేశాలు కానీ ఎలక్షన్ మూమెంట్ ఉంది. ఆ ఎఫర్ట్ కొంత మిర్చి మీద ఉందా? ఇంకోటి మార్చి హెండింగు, మార్చి లెక్కల కోసం, మార్చిలో ఈ మనీ, ఈ ట్రాన్సాక్షను అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. లాస్ట్ చూడండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్కి నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వారికి వీడియోని అయితే షేర్ చేయగలరు. ముందుగా మార్కెట్ యార్డ్లోకి వచ్చేసరికైతే కొన్ని రకాల మిర్చి మెయిన్ విషయాల గురించి మాట్లాడుకుందామండి. అన్న, మరి ఇప్పుడు కర్నూలు లీడ్ ఎంత ఉంది? దాదాపుగా 20 నుంచి 22,000, 23,000 పలుకుతుంది. మొన్నటిదాకా 25,000, 29,000, 28,000 చేసి డౌన్ చేశారు. వాస్తవమే, నిజమే చేశారు. మరి ఇప్పుడున్న ఈ రేట్లో కూడా మరి అమ్ముకోవాలా వద్దా అనేది అందరు క్వశ్చన్. అన్న, అమ్ముకోవాలా వద్దని పోయిన ఏడాది ఇదే టైంకి ఎంతకు అమ్ముకున్నావన్నా? 14, 15, 16,000 టాపు. అప్పుడు మీద ఇప్పుడు దాదాపుగా కింటా మీద ఒక 5, 6, 7,000 దాకా ఎక్స్ట్రా ఉంది కదా, అమ్ముకుంటే తప్పేం లేదు. ఒకటి మెయిన్ విషయం ఏంటంటే ఎందుకు తగ్గుతున్నాయి అనేది అయితే మాత్రమే చెప్తున్నా ఒకసారి. చాలా ముఖ్యమైన విషయం అన్న, వరంగల్లో, ఖమ్మంలో నిన్న 198 అంతే 19,800 వేశారు తేజ. మీరు చూసారో లేదో, మాకు ఫొటోస్ వచ్చాయి. అంత క్వాలిటీ గుంటూరులో లేదండి. చాలా క్వాలిటీ తక్కువ. ఒక తేజ అని కాదు, ప్రతి ఒక్క క్వాలిటీ కూడా డీలక్స్ రకాలు అయితే రావడం లేదు. అందుకని అర్థం చేసుకోండి. ఇప్పుడున్న రేట్లు 190, 188, 190, 92 జరుగుతుంది. అది కూడా ఆ క్వాలిటీ మించింది అయితే కాదు, ఆ క్వాలిటీ అయితే కాదు. నిన్న ఫోటోలు చూసాము. అబ్బాయి ఏం క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీ ఉంటే మార్కెట్లు గుంటూరులో 20,000 కూడా కొంటామనేటట్టుగా మాట్లాడుతున్నారు. అంత క్వాలిటీలు అయితే రావట్లేదు. మెయిన్ అయితే మంచి క్వాలిటీలు ఏమి రావట్లేదా? మీరు అనుకోవచ్చు అన్న, మంచి క్వాలిటీ లేకపోతే మేము సేంచి తయారు చేసి తీసుకురావాలన్నా అంటే దానికి ఏం చేయలేమన్నా. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను. ఇక్కడ అనుకునే మాటలు అందరూ పెద్ద సుపీరియర్ క్వాలిటీలు అయితే ఏమి రావట్లేదు తమ్ముడు. ఉన్న క్వాలిటీలు అయ్యే క్వాలిటీలు తక్కువ. యార్డ్ మొత్తం తిరిగితే ఈ 1000 షాపులు ఉన్నాయి, కమిషన్ షాపులు. ఈ కమిషన్ షాపులు దాదాపుగా 10 లాట్లు కూడా తేజ డీలక్స్ లాట్లు కనిపించలేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఏదైనా కానీ ఒక్క తేజనే కాదు, ప్రతి ఒక్క మిర్చిలో కూడా పెద్ద క్వాలిటీ లేదని చెప్తున్నారు వాస్తవంగా అయితే మాత్రం. ఓకే, నెక్స్ట్ అలాగన్నా 101 అండ్ సువర్ణ బ్యాడ్గా పోయిన ఏడాది 10,000 to 12,000 రకాలు జరిగిన క్వాలిటీ ఇప్పుడు 19, 18, 20,000 దొరుకుతున్నాయి. అమ్ముకోవడానికి తప్పేం లేదు. కాకపోతే ఒకటి ఈ 2-3 ఏళ్ళు దెబ్బతిన్నామన్నా ఆ లాభం కూడా రావాలంటే దానికి ఎవరమేం చేయలేము. ఈ 2 సేంద్రాడు కుబేరా కూడా 10,000 to 12, 13,000 జరిగేవి. ఇప్పుడు అవి కూడా 20 నుంచి 20 పైనే, 15,000 దాకా జరిగేవిలే. పోయిన ఏడాదికి డీలక్స్ ఉంటే 15,000, ఇప్పుడు 20 నుంచి 23, 25,000 కూడా క్వాలిటీ ఉంటే వేస్తున్నారు 2 సేంద్రాడు కుబేరా రకాలు. 6 ఎంత పోయిన ఏడాది 10,000, 11, ఇంకా అంతే 9,000 to 11,000 ఎక్కువ జరిగేవి. ఇప్పుడు ఎంత అండి? 16, 17, 18,000 అంటే ఇంకా దానికి మించింది ఏముంది? ఒక పక్క చెప్పాలంటే క్లాసిక్లు 7-8 నుంచి 10,000 ఇంకా బాగుంటే 11,000 అంత పైన లేదు. ఇప్పుడు అవి కూడా 15,000 లోపు అయితే లేవు. 16, 17, 18 డీలక్స్ ఉంటే 19,000 కూడా క్లాసిక్ రకాలు వేస్తున్నారు. ఈ $3 బ్యాడ్గా అంట సెంజండ బ్యాడ్గా పోయిన ఏడాది ఇదే మార్చిలో క్వాలిటీలు తక్కువ వచ్చి అని జనవరి, ఫిబ్రవరిలో 12,000 దాకా కొన్నారు. మార్చిలో 11,000, 10,000, 11,000 కొన్నారు పోయిన ఏడాది. ఇప్పుడు 20,000, 21,000 కొంటున్నారు మార్చిలో. మరి ఆ లెక్కన 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంది కదా. అది కూడా వచ్చారు. ఈ $3 బ్యాడ్గా సెంజాండ బ్యాడ్కి మీద 1,000-1,500 డిఫరెన్స్ జరిగేది. ఈ ఏడాది అంతే జరుగుతుంది. 23,000 వేస్తున్నారు ఈ ఏడాది టాప్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే. పోయిన ఏడాది 10,000, 12,000. మరి ఆ లెక్కన ఒకసారి అది కూడా ఆలోచించుకోవచ్చు మీరు వచ్చేసరికి. అది 2043లు 15,000 అమ్మారంటే పలానా షాపులు అబ్బో అక్కడ 15,000 అమ్మారా, గొప్పరా బాబు. పూర్ణగతిలో 15,000 అమ్మారంట, గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఎంత? 30 నుంచి 32,000 అమ్ముతున్నారు. అవునా? మరి అది కొంతవరకు ఎంత మైనస్, ఎంత ప్లస్? 26, 27, 28,000 అడుగుతున్నారు అన్న. మా మీడియం బెస్ట్లు అని అంటే అమ్ముకోవచ్చు 90%. అయితే ఒకటి అన్న, ఇంకా మాకు ఈ రేటు గిట్టుబాటు కాదు, ఏసీలో పెట్టుకోవచ్చు అంటే అది మీ ఇష్టం. అది ఎందుకంటే ఎవరు కూడా రేపటి గురించి వాళ్ళు చెప్పలేరు. ఒక ఆయన కామెంట్ చేస్తారన్న, రేపు మార్కెట్ ఎలాగుండిద్ది,
వచ్చే వారం ఎలాగుండిద్దన్నా, నెక్స్ట్ ఇయర్ ఎలాగుండిద్దన్నా అన్న రేపటి గురించి మనం ఎవరూ చెప్పలేము. నేనే కాదు, మీ ఊర్లో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి. నేను వచ్చి ఆయన కాడికి వచ్చి కాలు దండం పెట్టి నేను జాతకం చెప్పించుకుంటాను. రేపటి గురించి చెప్పినాడు పలానా మనిషి అది జరిగింది అనేవాళ్ళు తీసుకురండి. అది ఎవరూ చెప్పలేము. రేపటిది రేపే. గుంటూరు మార్కెట్టు ఏ రోజుది ఆ రోజే, రోజుకోలాగా ఉంటాయి ధరలు. మిర్చి అంటే ఎవరు కూడా ముందు ఏమి చెప్పలేము. అందరూ అనుకుంటారు ఓహో అది ఇది అని. ఏం కాదు. ఎవరు కూడా అలా చెప్పేవాళ్ళు లేరు. దేవుడికి వల్ల కాలేదు పని. మనం ఎట్లా ఏం చేయగలం చెప్పండి. ఈ 341 నెంబర్ 5 రకాలు 25,000, 26, 27,000 కూడా వేశారు. ఇప్పుడు అయ్యంతా ఇప్పుడు 20,000-22,000 టాప్ నడుస్తున్నాయి. నెంబర్ 5 అయితే ఒక ₹1,000 పెంచి 23,000 దాకా వేస్తున్నారు. పోయిన ఏడాది ఇయ్యే కాయలు 10, 12,000 అంటే అబ్బో 12,000 341 అంటే మా వాళ్ళు బస్తాలు కొని సర్దుకునేవాళ్ళం. కేజీ, 2 కేజీలు, 5 కేజీలు. ఈ ఏడాది అదే కాయలు 22,000 అంటే అమ్మో 22,000 అంటే ₹10,000 డిఫరెన్స్ ఉంది. 90% అది అమ్ముకోవచ్చు. జనవరి, ఫిబ్రవరిలో అవి మంచిదే రేటే పోయినాయి. మార్చి వచ్చేసరికి తగ్గిపోయినాయి అవి కూడాను. 25,000 కాస్త 22,000 అయింది. ఇంకా ఎందుకు తగ్గిందంటే ఈ ఒకటి ఈ ఎఫర్టు తో గొడవలకి మనకి ఏ సంబంధం లేదంటున్నారు చాలామంది. కొంతమంది అంటున్నారు, తమ్ముడు మన పడవ అదే ఓడ అంటున్నారు. మన నౌక ఇండియా జెండా కనబడితే ఆపుతాక లేదు సముద్రం మీద అని కొందరైతే చెప్తున్నారు. మరి ఏదైనా సముద్రం మీద ఇండియా జెండా కనబడిన షిప్ కనబడితే ఆపటాక లేదని మరి చెప్తున్నారు కొందరైతే. కొందరు అంటున్నారు లేదు లేదు ఆ పర్మిషన్ ఉన్నా కానీ కొనేవాడు కొంటకు కొద్ది భయపడుతున్నాడని కొందరు అంటున్నారు. మరి వాళ్ళ మాట వీళ్ళ మాట మీకు రెండూ చెప్పాలా. ఇంకొందరు ఏమంటున్నారు అంటే కొన్ని ఏరియాలో తమ్ముడు ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచిస్తున్నారు కొనడానికి అని కొందరు అంటున్నారు. కొందరు ఏమంటున్నారు మార్చి ఎండింగు అండ్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, చేతిలో డబ్బులు లేవు, ఉన్న కాడికి మంచి రేట్లు ఉన్నోడు కొనేసి ఏసీల్లో పెట్టుకున్నారు. కొంతమంది స్టాకులు పెట్టుకున్నారు, కొంతమంది ఎక్స్పోర్ట్ చేసుకున్నారు డబ్బులు ఉండేవి. ఇప్పుడు డబ్బులు ఎవరికాడ లేవు అన్నట్టుగా కొందరు చెప్తున్నారు. మరి ఏది కరెక్ట్ మీరు ఆలోచించండి. ఒక పక్క 341 నెంబర్ 5 అయితే ఆ రకాలైతే రేట్లు జరుగుతున్నాయి, ఇబ్బంది లేదు. తేజ ఎంత అండి పోయిన ఏడాది టాప్ 13,500, 14,000 అమ్మితే అబ్బో గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఏప్రిల్ వచ్చరికి అయితే 13.5, మార్చిలో 14,000 పోయింది, ఏప్రిల్లో 13.5 పోయింది. ఈ ఏడాది ఎంత అండి చెప్పండి. పోను మొన్నదాకా 20,000 పోయింది, అది వదిలేసి ఇప్పుడు 19,000 టాప్ జరుగుతుంది. అది కూడా పెద్ద బెస్ట్ డీలక్స్ క్వాలిటీ అని కాదని చెప్తున్నారు అందరూ. ఒక లెక్కలో చెప్పాలంటే పోయిన ఏడాది మీద 14,000 నుంచి ₹5,000 కింటాకి ఎగస్ట్రా ఉంది తేజాకి. ఒక లెక్కనైతే అమ్ముకోవచ్చు. కాకపోతే ఇంకా మాకు దీనిగా ఉందన్న నాకు గిట్టుబాటు కాదు, 2,000 దెబ్బతిన్నామంటే అది మీ ఇష్టం, అది మీ ఒపీనియన్, మీరు ఆలోచించుకోండి. సూపర్ 10 ఎంత అండి 10, 10,500 నుంచి 11.5, 12,000 పోయిన ఏడాది రేటు 25వ సంవత్సరం. ఇప్పుడు 26వ సంవత్సరం ఎంత 20 నుంచి 22, 23,000 కూడా వేస్తున్నారు. క్వాలిటీ ఆడ ఒక దగ్గర కౌంటర్ సేల్కి అమ్మే వాళ్ళైతే ₹1 పెచ్చులోనే కొంటున్నారు. చిన్న చిన్న లాట్లు 24,000 కూడా కొంటున్నారు. సూపర్ 10 T34. అప్పుడు ఎలా దగ్గు వస్తుంది, ఏనది యాడ్లో కొద్దిగా కోరు ఎక్కువ వచ్చి దగ్గి గొంతు పట్టింది అంతే, ఏరేలాగా లేదు, ఏమనుకోవద్దు. ఈ సూపర్ 10 అయితే ఆ రేట్లు జరుగుతున్నాయి. దాన్ని బట్టి 90% మంచి రేటే. కాకపోతే ఇంకా ఎంత పెరిగిద్ది, ఎప్పుడు పెరిగిద్ది అనేది ఎవరము చెప్పలేము. మిర్చి సరుకు లేదు అన్న మా ఏరియాలో అంటే రేటు వస్తుంది. మిర్చి సరుకు మా ఏరియాలో చాలా వందలు అనుకుంటే ఇదే రేటు ఉంటుంది. ఏదైనా రోజుకి 2-3 రోజులు, ఈ వారంలో 2 రోజులు లక్ష వచ్చినాయి, లక్ష పైన. మూడో రోజు 88,000, మళ్ళీ 4వ రోజు 93,000, 5వ రోజు నేను 70,000 వచ్చినాయి. అమ్మకాలు డైలీ బాగా జరుగుతున్నాయి. పేపర్లు వేసినా కానీ కొన్ని బిడ్డింగ్ అయినా కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అందుకని స్టాకులు చాలా ఉండిపోతున్నాయి. బిడ్డింగ్లో వచ్చినన్ని కొన్ని కాటాలు అయిపోవు. ఎందుకంటే బిడ్డింగ్ అయ్యి కాటాకి వెళ్ళిన తర్వాత కూడా క్యాన్సిల్ అయ్యేవి చాలా ఉంటాయి కాబట్టి స్టాకులు చాలా ఉంటున్నాయి. ఒక పక్క చెప్పాలనుకుంటే సార్క్ తేజ 26 ఇవన్నీ అంతా పోయిన ఏడాది 10, 12 లోపే. ఇప్పుడు అంతా 15, 16 నుంచి 18 దాకా పలుకుతుంది ఇప్పుడు ధర. ఒక అది కూడా 3-4 దాకా పెంచి 5,000 దాకా పెంచి రేట్లు ఉన్నాయి. అది కూడా వచ్చేసరికి టమాటా అండ్ సపోటా మిర్చి అంటే అది ఎప్పుడు మరి తక్కువ. ఈ ఏడాది 350, ₹370, 35,000, 37,000 కింటా పలుకుతుంది. కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్కి మంచి రేటే వచ్చింది దానికి కూడాను. ఈ ఏడాది ఇబ్బంది లేదు. ఎల్లో మిర్చి మాత్రం పోయిన ఏడాది 4వ నెలలోనైతే 20,000, 22,000 పలికింది. 22,000, 23,000 పలికితే నాకు సంబంధించిన ఆయన అంజీ అని ఆయన అయితే నన్ను కనుక్కొని ఏసీలో పెట్టుకున్నాడు. ఈ అన్ సీజన్లో 10వ నెల, 11 నెలల మంచి రేటు ఉందని ఫోన్ చేయగానే వచ్చి అమ్ముకున్నాడు. మంచి రేటుకి అమ్ముకున్నాను అని వల్ల అని చెప్పాడు. ₹10,000 లాభం వచ్చింది కింటాకి అన్నాడు. అలాగ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది మార్చిలో. జనవరి, ఫిబ్రవరి ఈ ఏడాది కూడా జనవరి, ఫిబ్రవరిలో మంచి రేటు ఉంది. మార్చిలో డౌన్ అయింది. టాప్ 24,000 నడుస్తుంది ఇప్పుడైతే. నేను నిన్న కూడా తీశాను వీడియో, అవన్నీ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఈ దగ్గి తలకాయ నొప్పి వచ్చి వీడియోలు అప్లోడ్ చేయలేదు, ఏమనుకోవద్దు. వీలైతే ఇవాళ మరి అవ్వదు, రేపు ఆదివారానికి నైట్ వల్ల ఎడిటింగ్ చేసి వీలైతే రేపు ఆదివారం పెడదాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో మరి. ఏ రోజు ఆ రోజే పెడతానన్న తప్పు అయిపోయింది. కాకపోతే ఈ 2 రోజులు మనకు కుదరక పెట్టలేకపోయాను. నీరసం వచ్చింది, బాగా అలిసిపోయాను అంతేనే. ఓకే, నెక్స్ట్ అలాగే బంగారం ఎంత పోయింది.
బంగారం 9, 10,000, 11,000. ఇప్పుడు ఎంత? మొన్నటిదాకా 22,000 పలికింది, 22, 23,000 పలికింది. ఇప్పుడు మళ్ళా 16,000 నుంచి 18, 19,000 దాకా బంగారం నడుస్తుంది. బుల్లెట్లు కూడా 10,000 to 12,000 పోయిన ఏడాది రేటు. ఈ ఏడాది మొన్నటిదాకా 24, 26,000 వేశారు. ఇప్పుడు మార్చిలోకి వచ్చేసరికి 18,000 నుంచి 20, 21,000 దాకా బుల్లెట్లు వేస్తున్నారు. సంఘం కూడా 10,000 నుంచి 12,000 గొప్ప. ఇప్పుడు 16,000 to 18,000 ఈ ఏడాది నడుస్తుంది సంఘం. అంటే 414 మిర్చి అయితే మాత్రం. టాప్ గన్ మిర్చికి పెద్ద అప్పుడు పేరు పెద్ద లేదు, ఉన్నా కానీ అది కూడా చాలా తక్కువలో జరిగింది. అది ఇప్పుడు అంతా 15,000 నుంచి 16, 17,000 దాకా క్వాలిటీ డ్రై ఉంటే వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే గుంటూరు 100 కూడా ఈ ఏడాది, పోయిన ఏడాది దాని గురించి మనం వినలేదు. ఈ ఏడాది 100 మిర్చి అంటే పోయిన ఏడాది కూడా 14, 15, 16,000 నడిచింది. ఈ ఏడాది మాత్రం 20 నుంచి 25, 30,000 దాకా క్వాలిటీ ఉంటే జరుగుతూ ఉంది. ఈ సినర్జీ 275, 279 ఈ రకాలల్లో అప్పుడు 10,000 to 12, 13,000. ఇప్పుడేమో 13,000 నుంచి 15, 16 క్వాలిటీ ఉంటే 17,000 కూడా మార్కెట్లో డ్రైలు ఉంటే జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏదన్నా 444 అని ఇవన్నీ కూడా 15, 16, 17,000 నడుస్తున్నాయి క్వాలిటీలు బట్టి. తాలు అండి, తేజ తాలు 5, 6,000, 7,000 పోయిన ఏడాది. సీడ్ రకాలు కానీ, సీడ్ రకాలు అయితే 3,000. బ్యాడ్కి తాలు 1,500, 2,000కి కింట 1,500, 2,000కి అమ్ముకొని పోయినారు చాలామంది. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఎంత అమ్ముతున్నారు? ఏదైనా 10,000 to 12,000 జనరల్ మార్కెట్. క్వాలిటీ ఉంటే 13, 14, 15,000 కూడా బ్యాడ్కి తాలు వేస్తున్నారు. 341 నెంబర్ పై తాలు అవి కూడా 6, 7,000 జరిగేది. ఇప్పుడు 15, 13, 14, 15,000 కూడా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే ఈ T34 అండ్ సూపర్ 10 తాలు వచ్చేసరికి కూడా 5, 6,000 తాలు ఇప్పుడైతే 10,000 to 12,000. తేజ తాలు 5, 6,000, 7,000 లోపే జరిగేది. 10,000 to 12,000 జనరల్ మార్కెట్. కలగలుపు ఉంటే 13, 14,000 దాకా డ్రై క్వాలిటీ ఉంటూ వేస్తున్నారు. దాన్ని బట్టి చూసి మీ ఇష్టం, మరి ఏదైనా కానీ మీరు మీ ఒపీనియన్. ఎవరు కూడా రేపు గురించి ఈరోజు చెప్పలేము, రేపు ఎలా ఉంటుందో, రేపు తెల్లవారులు ఇస్తే కానీ ఎవరు ఆలోచించుకోలేము. నేనేమైనా కలగనన్నా నిన్నల్లా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి లెగలేకపోయాను. నేనేమైనా కలగనన్నా ఇంటికి వెళ్ళి వీడియో చేసుకుందాం, 5 అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, పెట్టుకోలేకపోయాను. తలనొప్పి. ముందు అనుకునేది ఏది అవదనమాట. ఏదైనా అది ఆలోచించండి ఒకసారి. ఏ సంవత్సరమైనా ఈ మార్చి నెలలో ఏసీ కాయలు కొన్నారా? ఏ సంవత్సరం కూడా మార్చి నెలలో ఏసీ కాయలు కొనడమంతే తెలవదు. ఏసీ కాయలు కొనేవారికి ఈ సంవత్సరము ఏసీ కాయలు ఇంకా అడుగుతున్నారు. 180, 185 రూపాయలు కూడా తేజాలు ఏసీ తేజాకి పెడుతున్నారు. ఎందుకని? ఇప్పుడు వచ్చే వాటిలో క్వాలిటీ లేదు కాబట్టి అవి 80, 85, 90 రూపాయలు కూడా డీలక్స్ ఉంటే పెడుతున్నారు. అది కూడా కాదు, ఆరుమూరు కూడా 16, 16.5 దాకా కొంటున్నారు. బెస్ట్లో అవి డీలక్స్ కూడా కాదు. మళ్ళీ ఎందుకు కొంటున్నారు? వచ్చే వాటిలో క్వాలిటీ లేదు. రెండోది, మీరు మంచి క్వాలిటీ తెస్తే నెమ్ములు పళ్ళు తీసుకొస్తున్నారు. కొద్దిగా డ్రై చేసి తెచ్చినాడు పలానా రైతు బాగోని అంటే 2 రకాలు వస్తున్నాయి. 2 రకాలు అంటే ఏంటి? ఒకటి లైట్ కలరు, ఒకటి ఫుల్ నిండి కలరు. అలా 2 కలర్లు వస్తున్నాయి. ఏది కూడా క్వాలిటీ రావట్లేదని అందరూ అనుకుంటున్నారు. అందుకని ఏసీకాయ ఇంకా కొంటున్నారు. లేకపోతే ఏడాది కూడా ఈ టైంలో ఏసీకాయ కొనేవారు కాదు. ఇప్పుడు అందరూ కొత్త వాటిలో క్వాలిటీ లేకే వచ్చిన ప్రతి ఒక్క పార్టీ ఏసీ తేజ కావాలి, ఏసీ ఆరుమూరు కావాలి, ఏసీ సూపర్ 10 కావాలని అడుగుతున్నారు. దేనికి? క్వాలిటీ లేదు. ఇప్పుడు వచ్చే కాయల్లో రెండో కోత, మరి మూడో కోత కొన్ని తెస్తున్నారు. కొన్ని ఏరియాలో రెండో కోత తెస్తున్నారు. కొన్ని ఏరియాలో ఫస్ట్ కోత వస్తున్నాయి. అయితే ఒకటి, పెరిగేది తగ్గేది మీరే ఆలోచించుకోండి. మీ ఏరియాలో పంట ఉంది, ఇంకా బాగుందంటే ఇంక ఇదే రేటు ఉంటుంది. మా ఏరియాలో పంట లేదన్నా, వచ్చే నెలతో అయిపోయింది అంటే అప్పుడు పెరిగిద్దేమో. దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఎవరు కూడా పెరిగిందంటే ఎవరు ఆ మాటలు అమ్మబాగండి, అవన్నీ ఒత్తియే. మీ మనస్సాక్షి, మీ ఒపీనియన్ ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకోండి. నేను చెప్పాను, నువ్వు చెప్పవని కాదు. పెరిగేది తగ్గేది ఎవరని చెప్పలేం. మనం ఇంట్లో బయటికి పోతే వచ్చేవరకు మనకే గ్యారంటీ లేని రోజుల్లో ఉన్నాం. పరిస్థితులు బాగాలేదు. మీ పిల్లలకి ఎక్కువగా ఫోన్లు ఇవ్వకండి. చిన్నపిల్లలకి ఏ పెడితే యాప్లు ఎక్కించి పనికిమాలి మీ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఇవాళ రూపాయి, 2 రూపాయలు వస్తుందంటే రేపు 10,000, 20,000 బండి ఒకసారి లాగుపారు దొబ్బుతారు. అది కూడా జాగ్రత్త. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పిల్లల టైంలో ఎగ్జామ్స్ అవన్నీ వస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్త వహించి ఈ మిర్చి గురించి కూడా కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించండి. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకే.